హాయ్ అండి. మనకి బొండాలు తినాలనిపించింది అనుకోండి, మన ఇంట్లో పిండి రెడీగా లేదనుకోండి, అప్పటికప్పుడు ఇలా పిండి రెడీ చేసుకొని ఇలా బొండాలు వేసుకోవచ్చండి. నేను అలా చేశాను చూడండి, బొండాలు క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. అలాగే అదే పిండితో ఇలా గుంట పునుగులు కూడా వేసుకోవచ్చండి. గుంట పొంగనాలు కూడా బాగానే వచ్చాయండి, టేస్ట్ కూడా బాగుంది. దానికోసం అండి ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. ఒక కప్పు బియ్యపిండి పోసుకోవాలండి. బియ్యపిండి కప్పు, హాఫ్ కప్పు గోధుమ పిండి ఉంటే చాలండి. ఇక్కడ కప్పు అంటే ఒక గిన్నె తీసుకున్నానండి బియ్యపిండి. ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. ఇవి రెండు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ పిండికి టేస్ట్కు సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు తీసుకోవాలండి. ఇక్కడ వచ్చి పుల్లటి పెరుగు బాగుంటుంది. పుల్లటి పెరుగు ఉన్నంత వరకు పుల్లటి పెరుగే తీసుకోవాలండి. లేనప్పుడు మామూలుగా తీసుకోండి, కానీ పుల్లటి పెరుగే బాగుంటుంది. అలా పెరుగు వేసుకున్న తర్వాత ఇలా వేళ్ళతో కలుపుకోవాలండి. ఇక్కడ ఉండలు కట్టకుండా ఉండాలంటే మనం చేతి వేళ్ళనే ఉపయోగించాలి. ఇప్పుడు ఒక పావు టీ స్పూను సోడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ నేను వేస్తున్నాను సోడా ఉప్పు. ఒక పావు టీ స్పూన్ వేయండి. అలా వేసుకొని ఇలా వేళ్ళతో కలుపుకోవాలండి. లేదంటే పిండి ఉండలుగా కడుతుంది. ఆయిల్లో ఉడికేటప్పుడు ఆ ఉండలు పగిలి మొహాన్ పడవచ్చు నూనె. అందుకని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా వేళ్ళతోనే కలపండి. ఇక్కడ గరిట ఉపయోగించారంటే మీకు ఉండలు కడుతుంది అండి, గరిటతో కలవదు. ఇలా వేళ్ళతో తిప్పుతూ ఉంటే మీకు ఉండలు లేకుండా మంచిగా కలిసిపోతుందండి పిండి. ఇక్కడ చూడండి, ఇలా నేను ఎలా తిప్పుతున్నాను అలానే తిప్పండి. శుభ్రంగా చూడండి, శుభ్రంగా కలిసిపోయింది. ఎక్కడా ఉండనేది కనిపించట్లేదు. అయితే ఇక్కడ పిండిని అయితే గట్టిగా కలుపుకోవాలండి. నేను గమాలను కొంచెం వాటర్ ఎక్కువై కొంచెం లూజ్ అయింది. ఇంకొంచెం గట్టిగానే ఉండాలి పిండి. ఎందుకంటే ఈ పిండిని మనం 2 గంటలు పక్కన పెడతాం కదా, అప్పుడు లూజ్ అయిపోతుంది. అందుకని ఈ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. ఇలా కలిపిన ఈ పిండిని మూత పెట్టేసుకుని బౌల్కి ఒక 2 గంటల సేపు మాత్రం పక్కన పెట్టుకోవాలండి. మనం ఇంకొక 2 గంటలకు వేసుకోవాలి అనుకున్నప్పుడు ముందుగానే పిండిని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు వాళ్ళండి. ఇలా ప్రిపేర్ చేసుకొని 2 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. ఇది చూసారా, నేను 3 గంటల తర్వాత తీసానండి. ఇలా పొంగింది పిండి, చూడండి ఎలా పొంగిందో. ఇప్పుడు దానికి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం పేస్టు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇక్కడ నేను కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలండి. ఇక్కడ చూసారా, నేను పిండి కొంచెం గట్టిగా కలపకపోవటం వల్ల కొంచెం లూజ్ అయింది పిండి. అయినా వేసుకోవచ్చు, బండాలు పర్లేదు. మీరైతే కొంచెం గట్టిగానే కలుపుకోండి ముందుగానే. ఇదిగోండి, ఇప్పుడు ఇంకొంచెం గట్టిగా ఉంటే బాగుండేది. ఇప్పుడు నేను దీన్ని గరిటెతో వేసుకుంటాను. చేత్తో కాకుండా గరిటెతో వేస్తాను బొండాలను. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ పోసేసుకొని ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత బాగా వేడెక్కాలండి. ఆయిల్ ఎక్కిన తర్వాత ఇలా నేను ఒక పిండి కొంచెం లూజుగా ఉంది కదా, నేను గరిటెతోనే వేస్తున్నాను. ఇలా వేసేసుకోవాలి. మీరు చిన్నగా కావాలంటే చిన్న చేత్తో వేసుకోండి, చిన్న చిన్నగా. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పీలవ్వండి, బాగా వస్తాయి. ఇలా గరిటెతో కొంచెం కలుపుకుంటూ తిరగవేసుకుంటూ ఇలా గరిటెతో మనం కలుపుతూ ఉంటే, వేసి అలా వదిలేయకుండా అలా కలుపుతూ ఉంటే త్వరగా కాలిపోతాయండి. లోపల పచ్చిపిండి లేకుండా బాగా కాలిపోతాయి. ఇలా రెండోసారి కూడా ఇలా వేసేసానండి. మనము కప్పు బియ్యం పిండికి హాఫ్ కప్పు గోధుమ పిండికి చాలా వస్తాయండి. పిండి పొంగుతుంది కదా, మనం అందులో వేసే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేస్తాం కదా, సరిపోతుంది. పిండి బాగా ఎక్కువగానే వస్తుంది.
ఇక్కడ చూడండి చక్కగా వచ్చేసాయి. నేను గరిటెతో వేయటం వల్ల కొంచెం పెద్ద సైజు వచ్చాయండి. మీకు చిన్నగా కావాలంటే చిన్న చిన్నగా వేసుకోండి. చేత్తో పిండి కొంచెం గట్టిగా కలిపేసుకొని చిన్నగా వేసేసుకోండి. ఇవిగోండి నాకు బోండాలు ఇలా వచ్చాయి. నీట్గా బాగున్నాయి, బాగా క్రిస్పీగా వచ్చాయండి. ఇప్పుడు అదే పిండితోటి గుంట పొంగనాలు కూడా వేస్తున్నాను చూడండి. మీకు చూపించటం కోసం ఇప్పుడు పొంగనాలు కూడా వేస్తున్నాను మళ్ళీ. ఇవి వస్తాయా రాదా అని మీకు చూపించటం కోసం వేస్తున్నానండి. మనం అప్పటికప్పుడు కలుపుకున్న అప్పటికప్పుడు అంటే ముందుగా పప్పు నానబెట్టి ప్రిపేర్ చేసుకోకుండా అలా మామూలుగా పొడిపిండి కలుపుకున్నా కానీ బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా బాగున్నాయి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చూడండి ఇక్కడ అంటుకోకుండా వెంటనే లేసి వస్తున్నాయి పొంగనాలు కూడా. చక్కగా వచ్చాయండి. ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా బాగుంది. ఇవ్వండి చక్కగా కలర్ కూడా చూడండి ఎలా వచ్చాయో.